థ్యాంక్ యూ యూనివర్స్. వెల్కమ్ టు ఏకే ఛానల్. మనమందరాకి స్వాగతం, సుస్వాగతం. మనం ఇంతకుముందు వీడియోలో మీ కోరికలు, డబ్బు, సంపద ఎలా సృష్టించుకోవాలి, వాటిని ఎలా ఇమాజినేషన్ చేయాలి, అలాగే దానికి సౌండ్ అన్నాను, అలాగే మీకు విజువలైజేషన్ అన్నాను, ఇవి రెండు కూడా ఉండాలని అనుకున్నాం. ఓకే, ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? మరి మీరు అనుకున్నారు అవన్నీ ఎలా సాధ్యమవుతాయి, వాటిని ఎలా మనం సృష్టించుకోవాలి, దేని ద్వారా సాధ్యమవుతాయి, అవన్నీ ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎలా సాధించుకోవాలి. ఈ మూడింటికి మెయిన్ కారణం ఏంటంటే సుప్త చేతనాత్మక మనస్సు, అలాగే సుప్త చేతనాత్మక మనస్సు చేసే అద్భుతాలు. అంటే సుప్త చేతనాత్మక చేసే అద్భుతాలు అంటే అవి ఎలా ఉంటాయంటే అసలు మీరు ఊహించారు. ఇప్పటివరకు కొన్ని విషయాలు మీరు బాగా గమనించండి, మీ జీవితంలో కూడా చాలా ఎదురై ఉంటాయి. ఇప్పటివరకు ఒక అద్భుతాన్ని మీరు చేసిన తర్వాత ఎంతో మంది దాన్ని అప్రిషియేట్ చేసినప్పుడు మీరు హాయిగా ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీతోని ఒక ఆనందమైనటువంటి సిచ్యువేషన్ మీరు గడుపుతున్నప్పుడు మీరు ఎన్నోసార్లు అనుంటారు ఏమనంటే అసలు నేను అవుతుంది అనుకోలేదు, అది ఎలా అయిందో నాకు తెలియదు. ఈ మాటలు మనం ఎన్నోసార్లు అంటున్నాం. ఇది ఎలా సాధ్యమైందని నాకు అర్థం కాలేదు, కానీ మొత్తానికి గెలిచాను. అంటే ఇక్కడ మీరు చేయలేదు, బాగా గుర్తుంచుకోండి. ఎందుకు మీరే అంటున్నారు ఇది ఎలా సాధ్యమవుతుందో నాకు తెలియదు. ఫస్ట్ పాయింట్. రెండు, ఇది ఇలాగే ఉంటుందని నేను అసలు కూడా ఊహించలేదు, ఎలా అయిందో నాకు కూడా తెలియదు. ఎస్, అది మీరు చేయలేదు కాబట్టి మీకు తెలియదు. ఇది ఎవరు చేస్తారంటే మీ సుప్త చేతనం చేస్తారు. ఇక్కడ ఏమన్నానంటే సుప్త చేతనం చేసే అద్భుతాలను మనం చెప్పుకున్నాము. ఇది ఎలా చేస్తుందంటే మనం ఒక రకంగా ఊహిస్తాము, చివరికి వచ్చేసరికంటే ఆ డిజైన్ లో మీకు ఏదైతే అర్హులో దాన్ని మీకు తీసుకొచ్చి పెడతాం సుప్త చేతనం అని. ఇంకేమేం చేస్తుంది అద్భుతాలు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఊహించుంటారు, స్కూల్ టైం అయిపోతుంది, ప్రార్థనకి వెళ్ళకపోతే మీ టీచర్ కొడతాడు. ఆ రోజు మీరు ఏమనుకుంటారు, లేట్ అయిపోయింది, ఇంకా ప్రార్థన స్టార్ట్ కాకుంటే బాగుండం అని పదే 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 అనుకుంటూ మీరు వెళ్ళగానే సరిగ్గా అప్పుడే అందరు ప్రార్థనకి సెట్ అవుతుంటారు. అంటే అప్పుడు టైం అయిపోతుంటుంది, ఒక 5-10 నిమిషాలు తేడాలో అప్పుడు అందరు సెట్ అవుతుంటారు. లేదంటే అదే టైంలో మీ హెచ్ఎం కానీ ఇంకెవరైనా కానీ ఏదో ఒక డిస్కషన్ జరుగుతుంటుంది ఆ టైంలో, అందుకని చెప్పి కొంచెం లేట్ అయిపోతుంది. అంటే ఇంత పెద్ద స్టేజ్ ఎవరి కోసం ఆగిందంటే మీ యొక్క సుప్త చేతనం చేసే అద్భుతాల కోసం దాన్ని ఆపబడింది. మీరు వెళ్ళిన తర్వాత ప్రార్థన స్టార్ట్ అవ్వడం. లేదంటే మీరు చిన్నప్పుడు హోంవర్క్ చేయలేదు, హోంవర్క్ చేయనప్పుడు ఏం జరిగిందంటే దానికి సంబంధించిన టీచర్ రాకుంటే బాగుండు, లేదా ఆ టీచర్ అడగకుంటే బాగుండు. ఇవన్నీ ఎప్పుడో మనం సుప్త చేతనంతో మనం కలిసి ఉన్నాం. ఇది సుప్త చేతనం చేసే అద్భుతం అనే విషయం మనకు తెలియదు. సబ్జెక్ట్ లోకి వచ్చిన తర్వాత దీనికి ఒక పేరు ఉంది, ఇదంతా మనం చేయట్లేదు, ఇదంతా అది చేస్తుంది అనే విషయం మనకి ఇప్పుడు ఒక్కొక్కటికి అర్థమవుతుంది. హోంవర్క్ చేయలేదు, రాత్రి పడుకునే ముందు మీరు ఏం చేస్తారంటే టీచర్ రాకుంటే బాగుండు, లేదంటే వచ్చినా నన్ను అడగకుంటే బాగుండు, పదే 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 అనుకుంటూ పడుకోవడం జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీకు కావాల్సింది ఏదైతుందో అది మీరు నిద్రలోకి జారే ముందు చెప్పండి, అప్పుడు మీ సుప్త చేతనాత్మక మనసు దాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది, మీరు ఉదయం లేచారు, రెడీ అయిపోయారు, మీరు ఏ పని చేస్తున్నా సరే మీ మనసులో ఏముందంటే నేను హోంవర్క్ చేయలేదు, ఆ టీచర్ రాకుంటే బాగుండు, లేదా నన్ను అడగకుండా, ఇవన్నీ సిల్లీగా ఉంటాయి. ఇదంతా కూడా సుప్త చేతనం చేస్తుంది. పదే 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 ఊహించినప్పుడు ఏమవుతుందంటే సరిగ్గా మీరు వెళ్ళారు, కూర్చున్నారు, ఆ టీచర్ పీరియడ్ వచ్చింది, ఆ టీచర్ వస్తుంటే ఆ టీచర్ హెచ్ఎం పిలవడము, లేదంటే ఇంకేదో వర్క్ మీద ఆ టీచర్ ఆ పీరియడ్కి రాకపోవడము, లేదా వచ్చినా సరే మీ పక్క వాళ్ళని అడిగిన తర్వాత డైరెక్ట్ మిమ్మల్ని మర్చిపోయి పాఠంలోకి వెళ్ళిపోవడము, ఇలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే కాబట్టి ప్రతి వారి జీవితంలో ఇవన్నీ జరిగి ఉంటాయి. అలాగే ట్రాఫిక్ విషయంలో, పోలీస్ విషయంలో ఆ పక్క వాళ్ళని అడిగి మిమ్మల్ని మిస్ అయిపోయినట్టు, ఇట్లాంటివి కూడా మనం ఇంతకుముందు కూడా గతంలో ఎన్నోసార్లు క్లాస్లో వాటిలో చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సుప్త చేతనం చేసే అద్భుతాలు. దీంతో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఈ సుప్త చేతనానికి డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలది సుప్త చేతనానికి జోడించి వాటన్నిటిని ఎలా సృష్టించాలి, వాటన్నిటిని మీ జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి అనేది చెప్పడం జరుగుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేమెంట్ చేయాల్సి ఉంది, అర్జెంటుగా ఒక 3 days లో ఒక పేమెంట్ చేయాల్సి ఉంది. మీ దగ్గర డబ్బులు లేవు, లేదా ఎవరికో అడిగి పెట్టారు, వాళ్ళు ఇవ్వలేదు. 3 days లో మీరు ఆ పేమెంట్ చేయాలి. ఇప్పుడు మీకు ఎంత టెన్షన్ అయిపోతుందంటే టైం దగ్గరకు వస్తుంది, ఎవరిని అడిగినా ఇవ్వలేదు, ఎలా 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 ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన తీవ్రత అనేది వేగంగా పెరుగుతూ పదే పదే ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఆలోచన తరంగాల శక్తి విద్యుదయస్కాంత శక్తిగా మారుతుంది. ఎందుకు మారుతుంది? ఇప్పుడు మీరు 2 చేతులు గట్టిగా రాపిడి చేశారనుకో, వేడి వస్తుంది. వేడి వచ్చిన తర్వాత దీంట్లో విద్యుదయస్కాంత శక్తి అనేది ఉత్పన్నం అవుతుంది. మీరు చూడండి, బాగా ర్యాపిడ్ చేసిన తర్వాత ఒక చిన్న డస్ట్ మీద ఇలా పెట్టండి, చిన్నగా మూవ్ అయినట్టు మీ చేయికి అతుక్కున్న ఫీలింగ్ అవుతుంది. దాన్ని మనం విద్యుదయస్కాంత శక్తి అంటాం. ప్రతిదానికి ఒక రాపిడి ద్వారా వచ్చే ఏదైతే ఎనర్జీ ఉందో అది విద్యుదయస్కాంత శక్తిగా మారడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత శక్తిగా మారి మీకు కావాల్సిన దాన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి సుప్త చేతనాత్మక మనసుతో జోడి అయి అవి విశ్వానికి చేరడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మీరు 3 రోజుల నుంచి అదే నిరంతరం ఆలోచన చేయడం ద్వారా మీకు తెలియకుండానే, అనుకోకుండా, మీరు అంతకుముందు అడిగిన వ్యక్తి కాకుండా
ఆ సమయాన్ని బట్టి ఎవరో ఒకరి దగ్గర మీకు ఆ డబ్బు అడ్జస్ట్ కావడం అనేది జరిగింది. అంటే మీరు నిరంతరంగా ఆలోచన పట్టి ఉంచారు, ఆ ఆలోచన పట్ల ఎరుక కలిగి ఉన్నారు కాబట్టి ఏమైపోయింది, మీకు అనుకోకుండా డబ్బు రావడం అనేది జరిగింది. అది ఇప్పుడు మామూలు సందర్భాల్లో మీకు డబ్బు కావాలంటే రాదు. పదే 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 ఆ ఆలోచనలే మీరు గట్టిగా పట్టుకొని రావాలన్నప్పుడు వస్తుంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? మీ యొక్క సుప్త చేతనాత్మక మనసు మీరు ఆలోచించే తరంగాల్ని తీసుకెళ్లి దానికి ఎక్కడైతే అవైలబుల్ ఉందో వెళ్ళి దాన్ని సరి చేసుకొని మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు, లేదా మీకు ఇంకా వేరే ఆలోచన లేదు. ఎలా చేయాలి అనేది మీకు ఒక ఆలోచన ఇవ్వడం జరుగుతుంది. ఒక సమస్య ఉంది, ఎప్పటి నుంచో మీకు పట్టు పీడుస్తుంది, ఎంత కూడా తేలట్లేదు, ఎవరిని అడగాలి అర్థం కావట్లేదు. దగ్గర వాళ్ళకు ఒక 5-6 మందికి చెప్పారు, అయినా సరే ఆ సమస్య తేలటం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు హాయిగా పడుకొని నిద్రపోయే ముందు పదే 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 ఈ సమస్యకు సమాధానం దొరకాలి, లేదా ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుంది అని ఆలోచిస్తూ మీరు పడుకున్నారనుకోండి, 2 లేదా 3 లేదా లాస్ట్ వారం రోజుల్లో ఆ సమస్య ఏదో ఒక రకంగా పరిష్కరించబడుతుంది. ఇవన్నీ కూడా సుప్త చేతనాత్మక మనసు చేసే అద్భుతాలు. ఇక మన డబ్బు సంపద విషయంకి వస్తే, మీకు కావాల్సినటువంటి డబ్బు కావచ్చు, లేదా సంపద కావచ్చు, లేదంటే ఐశ్వర్యం కావచ్చు, వీటన్నిటిని మీ యొక్క సుప్త చేతనాత్మక మనసుతో ఎప్పుడైతే మీరు జోడిస్తారో, ఆ జోడించినప్పుడు ఏమవుతుందంటే మీకు కావాల్సినటువంటి డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఎలా తీసుకురావాలనేది దానికి సంబంధించిన దారులన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు ఇప్పటిదాకా తెలియదు కదా, నేను ఇలా చేస్తే డబ్బు వస్తుంది, లేదా నాకు ఈ సంస్థలో ఒక జాబ్ వస్తుంది, లేదా పలానా వ్యక్తి నాకు వచ్చి ఇలా చెప్తాడు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక దగ్గర పనిచేశాడు, ఆ తర్వాత ఇతను వేరే ప్రొఫెషన్లోకి వచ్చేసాడు. వేరే ప్రొఫెషన్లోకి వచ్చేసి 5-6 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత ఇతను ఒక సంస్థ పెట్టాలనుకున్నాడు, దానికి సంబంధించి దాదాపు కొంత అమౌంట్ కావాలి, దాని గురించి అన్వేషిస్తున్నాడు. ఎలా మన క్లాస్కి వచ్చాడు. ఆ తర్వాత మనం చెప్పడం జరిగింది, క్లాస్లో ఇలా మనం డబ్బును సృష్టించుకోవడం, లేదా సుప్త చేతనాత్మక మనసుకు మనం పని చెప్పాలని చెప్పి పదే పదే ఊహిస్తూ ఒక వారం రోజులు నిద్రపోయినాడు. మీరు నమ్మండి, ఎలా డబ్బు వచ్చింది, ఎలా సమస్య సాల్వ్ అయిందంటే, ఎప్పుడో వదిలిపెట్టినటువంటి సంస్థ యజమాని అసలు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇతను నెంబర్ లేదు, అతని దగ్గర ఏమి లేదు. వీళ్ళ కోలీగ్స్ని ఎవరినో కనుక్కొని సడన్ గా ఆ యజమాని నుంచి కాల్ వచ్చి షాక్ అయిపోయాడు. ఇదేంటి, ఎవరండి మీరు అంటే, పలానా మీరు ఒక 5-6 సంవత్సరాల క్రితం మా దగ్గర చేశారు కదా. ఎస్, ఒక పని చేయండి, మీరు ఎక్కడ ఉంటున్నారని తెలిసింది, నాకు పలానా దగ్గర ఉంటున్నారని తెలిసింది. అవునానంటే అవునన్నాడు. అవునంటే ఒక పని చేయండి, మీరున్న ప్లేస్ లోనే మేము ఒక పెద్ద ప్రొడక్షన్ లాంచ్ చేస్తాం, మీరు చేసేంత సమర్థవంతంగా ఇంకెవరు చేయరని మాకు అనిపించింది, అందుకని మేము మీకు కాంటాక్ట్ చేసాం, దానికి సంబంధించిన ఫండ్స్ మేము రిలీజ్ చేస్తాం, మీకు ఓకే అయితే అన్నారు. ఈ అబ్బాయి ఆశ్చర్యపోయినాడు, అదేంటి ఇలా జరిగింది అని చెప్పేసి. వితిన్ 1 week లో అవన్నీ చేయడం జరిగింది. దాంతో పాటు ఇతను చేసుకునే పనికి కావాల్సిన ఫండ్ అనేది ఆటోమేటిక్ గా రావడం జరిగింది. అంటే ఎత్తుక్కుంటది ఈ సుఖ చేతన చేసే అద్భుతాల్లో. నీకేం కావాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఈ మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఆ మూలం దగ్గరికి వెళ్ళి దాన్ని క్లిక్ చేస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. క్లిక్ చేసి మన జీవితంలోకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ ధైర్యపడద్దు, ఎక్కడ ఇది ఎలా అవుతుంది, ఎలా ముగుస్తుంది అనేది ఆలోచించద్దు. మొత్తం మీ యొక్క ఆలోచన విధానం అంతా మీ సుప్త చేతనానికి ఒప్పచెప్పండి. ఆటోమేటిక్గా చేసే అద్భుతాల్లో మీ జీవితం మారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.